ఇవాల్టి కథ తెలివైన రాణి మరియు వజ్రాల హారం. అనగనగా చంద్రామతి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో కళలకు ధనధాన్యాలకు ప్రసిద్ధి. అక్కడి పాలకురాలు రాణి మీనాక్షి. ఆమె రూపంలో అందం, హృదయంలో దయ, మేధస్సులో తెలివి ఉన్న గొప్ప రాణి. రాణి మీనాక్షి పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు, ధర్మాన్ని పాటించేవారు. కోటలోని అన్నపూర్ణ దేవాలయంలో ఒక విలువైన వజ్రాల హారం ఉండేది. ఆ హారం రాణి తల్లి దేవికి సమర్పించిన ప్రసాదం. దానికి అపారమైన పవిత్రత ఉంది. ఒకరోజు ఉదయం కోటలో గందరగోళం మొదలైంది. ఆలయం లోపల చూసిన పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా చెప్పారు: అమ్మా రాణిగారు, ఆలయంలోని హారం కనిపించడం లేదు. రాజకుటుంబం ఆశ్చర్యపోయింది. అలజడి మొదలయ్యింది. కోటలోని గుమాస్తాలు, సేవకులందరూ ఒక్కసారిగా విచారణలో పడిపోయారు. ఎవరు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ రాణి మీనాక్షి కోపడలేదు, ఆవేశపడలేదు. ఆమె ముఖంలో ప్రశాంతత కనిపించింది. ఆమె రాజసభలో అందరినీ పిలిపించింది. సేవకులు, మంత్రులను, కాపలాదారులను, ఆలయ నిర్వాహకులను అందరినీ పిలిపించింది. రాణి మీనాక్షి ఇలా మాట్లాడింది: ఈ హారం దేవుడికి ఇచ్చింది. ఎవరో తీసుకున్నారు. ఎవరిదైనా తప్పైతే నేను శిక్షించను. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. రేపు ఉదయానికల్లా హారాన్ని ఆలయంలో పెట్టేయండి. ఇలా చేస్తే నేను క్షమిస్తాను అని చెప్పింది. అందరూ బయటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చింది, కానీ హారం కనిపించలేదు. అప్పుడు రాణి మీనాక్షి మరో నిర్ణయం తీసుకుంది. ఆమె మరొకసారి అందరినీ కోర్టులోకి పిలిపించింది. ఇప్పుడు నేను ఒక పరీక్ష చేయబోతున్నాను. మీ అందరికీ ఒకే కొలతలతో ఉన్న ఒక కర్రను ఇస్తాను. రేపు ఉదయం కల్లా ఎవరు దొంగతనం చేశారో వారి కర్ర 1 అంగుళం పెరుగుతుంది అని రాణి మీనాక్షి చెప్పింది. అందరూ కర్రలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ రాత్రి రాణి ధనాన్ని చూసుకునేవాడు అంటే ఖజానా మంత్రి రమణయ్య చాలా కంగారు పడ్డాడు. అతనే హారాన్ని దొంగతనం చేశాడు. కానీ తనపై ఎవరికీ అనుమానం పడలేదని హాయిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు రమణయ్య ఇలా అనుకున్నాడు: రేపు నా కర్ర పెరిగితే అప్పుడు నన్ను అందరూ గుర్తుపట్టేస్తారు అని. ఆ భయంతో రమణయ్య రాత్రి తన కర్రను 1 అంగుళం తగ్గించాడు. ఉదయం కోర్టులో అందరూ హాజరయ్యారు. రాణి ఒక్కొక్కరి కర్రను తన చేతులతో పరిశీలించింది. అందులోనే ఒక కర్ర రమణయ్యది కూడా ఉంది. ఇతరుల కంటే రమణయ్యది చిన్నదిగా ఉంది. రాణి నవ్వుతూ చెప్పింది: కర్ర అసలు పెరగలేదు, కానీ దొంగ మాత్రం భయంతో తానే కొంచెం కోసేశాడు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా అని అంది రాణి. రమణయ్య భయంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. కొన్ని క్షణాల్లోనే లేచి, క్షమించండి రాణిగారు, తప్పు నాదే, నేనే ఆహారం తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. రాణి అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. తర్వాత జైలుకి పంపించింది. హారాన్ని మళ్ళీ దేవాలయంలో పెట్టించారు. ప్రజలంతా రాణి మీనాక్షిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమె కోపంతో శిక్షించలేదు, బలవంతంగా బయట పెట్టలేదు. తెలివితో, ధైర్యంతో, సహనంతో దొంగను పట్టుకుంది. అందరూ రాణిని దయగల తల్లి, న్యాయంగా పాలించే రాణి అని పిలవడం మొదలుపెట్టారు. నిజమైన నాయకులు అవ్వాలంటే తెలివి ఉండాలి, ఓపిక ఉండాలి. అప్పుడే ప్రజలు మనల్ని గౌరవిస్తారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.